ఏందిరా ఆ పోలీసు ఎంత బలంగా వచ్చినాడో అంతే భయంతో పోయినాడు. ఏం చెప్పి భయపెట్టినావురా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అనంత వాళ్ళు ఈ మధ్య ఆస్తులు ఏమైనా కొన్నారా? ఎక్కువ డబ్బు వాళ్ళ చేతులు మారడం ఏమైనా చూసావా? నేనేం అడుగుతాంటాను, నువ్వేం అడుగుతాంటావు? రే, తండ్రి అయ్యుండి ఈ వయసు తండ్రితో అబద్ధం చెప్పకూడదురా. నేనేం అబద్ధం ఆడలేదు నాయనా. నేను ఎక్కువ బాధ పెట్టకూడదని నిజాన్ని దాచాను. రే, నీకు ఇంత కట్టుకథ అల్లాల్సిన అవసరం ఏమీ లేదు. నా కళ్ళ ముందే పెరిగిన అనంతు అడ్డంటోడు కాదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి అబద్ధం. కానీ నమ్మటానికి మనసు ఒప్పుకోవడం లేదురా. పరాయ వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోవటం, మన వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోకపోవటం హిపోక్రసీ నాయనా. నాయనా, నీకు దండం పెడతాను. నాకు నీ అంత పరిజ్ఞానం లేదు, కానీ మమ్మల్ని ఏమాత్రం నెమ్మదిగా బతకనియాలని ఉన్నా ఆ మాలిని సమస్యని దయచేసి ఇక్కడితో వదిలేరా. రామారావు, మీ నాయన బొత్తిగా డీలా పడిపోయినాడ్రా. ఎక్కడ కూర్చుంటే ఆడ్నే ఏదో ఆలోచనలోకి పోతుండాడు. ఆయన ఒక్కడే కాదు, ఈ పిచ్చి పిల్ల కూడా. నీకేమీ చెప్పలేక, చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మా నాన్నల దగ్గర ఏడుస్తా, ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక సతమతమైపోతా ఉండదు పాపం. నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని మామూలు మనుషుల్ని చెయ్యాలరా. మహాలక్ష్మి, సమస్య తేలిగ్గా ఉన్నప్పుడు నెత్తిని పెట్టుకోవటం, అది కొంచెం పెద్దదైనప్పుడు వదిలేయటం నాకు చేత కాదు. పోతా పోతా అనంత ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు. వాటన్నిటికీ సమాధానం వెతకలుగా మహాలక్ష్మి. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. నందిని, మచ్చలేని బండరాయిలా బతకడం కన్నా మచ్చపడ్డ ఒక భోజనాలా బతకడం నాకు ఇష్టం. నా కోసం ఇంకొన్ని రోజులు ఉపయోగపట్టు, అన్ని సర్దుకుంటాయి. కూర్చో కూర్చో తల్లి. నమస్కారం. అయ్యా, మనవరాలు మనస్మరిసి తీసుకొచ్చింది. మా వాడు దుబాయ్లో ఉన్నాడని చెప్పడం అబద్ధం. అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక బిడ్డేమయ్యాడో సరిగ్గా వెతకడమే మానేశాను. మా నాన్న గొంతు విని చాలా రోజులైంది. ఈ మధ్య కలలో కూడా రావట్లేదు. మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు. మా నాన్నని వెతకడానికి హెల్ప్ చేస్తారా? బొట్టు పెట్టుకోవాలా లేదా అన్న ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది. ఇలాంటి అయోమయం ఏ భార్యకి రాకూడదేమో. నా కొడుకు వయసు ఉంటుంది నీకు. ఇవి చేతులు కాదు, కళ్ళు అనుకో. అయ్యో, తండ్రి లాంటి వారు, బాధపడకండి. బాధపడకుండా ఎట్టా ఉంటారా? నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ ఎందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం అవుతా ఉండాలి. ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు, మన ఇంటి సమస్య కూడా. దీనికో ముగింపు మొదలుపెట్టు. ఎవరడ్డం వచ్చినా, చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీని అంతు తేల్చే వరకు వదలొద్దు. తీసుకోండి అంకుల్. ఈ లెక్కలేంటి తల్లి? రే, నేను నెంబర్ చెప్తా, నోట్ చేసుకో. 085923451. వాడి పేరు సురేష్. 3 తబలాలోళ్ళు, 6000 చొప్పున 3. ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం. అలాగే ఇద్దరు మనుషులకి 250 చొప్పున 3 రోజులు, అంటే 2 × 3 × 250. రిటర్న్ వచ్చాక బల్క్ 20,000 ఇస్తాను.
ఇంకొక నెంబర్ చెప్తా రాసుకో. 0833-23141. వాడి పేరు దివాకర్. 4 సిగరెట్ లోళ్ళు. ఖర్చులిద్దరికి 300 చొప్పున 3 రోజులు. నీ మనిషి కాబట్టి 300 ఇస్తున్నాను. రిటర్న్ వచ్చాక బల్క్గా 30,000 ఇస్తా. మీ నాన్న వెతకడానికి నీ వంతు సహాయం నువ్వు చేసావు తల్లి. నా లెక్కకి నీ లెక్క యాడ్ అయింది. అమ్మ కింద ఉందిగా, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకో. తాతయ్య నేను తర్వాత వస్తాం. దా వెళ్ళు. ఈ లెక్కలేంటి బాబు? ఇది ఒక కోడ్ లాంగ్వేజ్. ఇలా ఉంటే తబలా, ఇది సిగరెట్, ఇది చాక్లెట్. అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్లోకి దింపేశాడన్నమాట. మీ మనవరాలు నోట్ చేసిన ఫోన్ నంబర్స్ నేను ముందే గ్యాదర్ చేశాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలిశాను. విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్సింగ్. ఇందులో అపంశం తెలియని సురేంద్ర అనవసరంగా ఎన్నుకున్నాడు. అవును. పాపం, ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా? సురేంద్ర మా ఇంటికి వచ్చిన రోజు వాళ్ళిద్దరి మధ్య వాదం జరిగింది. తప్పు చేస్తున్నావురా. నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడిని కాదు. ఏంట్రా తప్పు? డబ్బు అవసరమైనప్పుడు ఈ గవర్నమెంట్ ఆ ఎర్రచందం చెట్లు నరుక్కు నమ్ముకోవట్లేదా? విరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియకుండా జరిగిపోతుందా? రే, ఎవరికి అందాల్సింది వాళ్ళకి అంతానే ఉంది. ఈ టోటల్ నెట్వర్క్లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే. అయినా మా నాన్న నిజాయితీగా 30 ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమీ లేదురా. ఊరంతా అప్పు తప్ప. నేను ఈ 3 సంవత్సరాల్లో కావాల్సినంత సంపాదించాను. మన ఫ్రెండ్స్లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను. నువ్వేమి ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ లైన్లో పెట్టుకో. మనం తర్వాత చూసుకుందాం. నేను తీసుకొనిరా. నువ్వు అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరుగుండొచ్చు, కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు, నీతో పాటు ఉన్న లింకులు. నువ్వు చెప్పే ఆ విరాజ్, లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు, కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు. అటు చూడు, మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తిత్వం. అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు, గౌరవంగా తిరుగుతారు. నీకేదైనా ఈ జైల్లో పెడితే నీ కూతురికి ఏమని సమాధానం చెప్తావు? ఇప్పటికైనా చేయి దాటకముందే వదిలేరా. నేను ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా. ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు, అనుమాన పడుతున్నాడు. నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసేలోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను. నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి. ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు. ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా? మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం. ఆ మాట అన్నావు, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. రే, ఇంకో విషయం, రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్లోంచే. రేపు నైట్ వెళ్ళే లాస్ట్ కంటైనర్ వెనకాల నేను కూడా పోర్టుకి వెళ్తాను. నువ్వు నాతో పాటు కార్లో వచ్చేసి ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం. నేను మీ ఊర్లో దించేసి నేను పోర్టుకి వెళ్ళిపోతాను. రే, నా కార్లో రావడానికి కూడా అంత ఆలోచిస్తావేంట్రా? నువ్వు మరీ భయస్తుడురా. మాకు మంగళూరు పోర్టు వరకు రాజ్య మార్గం సెట్ చేసి ఉంది. నీకేం భయం లేదురా. పదా. మా వాడేదో చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని నాకు అనుమానంగా ఉండేది. కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు. వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరారు, కలిసే కనబడకుండా పోయారు.